హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ చాలామందికి ఈ స్వీట్ గురించి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దీనిని ఒక రకంగా హల్వా అని కూడా అనొచ్చు. అదేంటంటే పెసరపప్పు అరిసెలు కలిపి చేసే స్వీట్ ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. 1 టీ కప్ పెసరపప్పు, 10 లేదా 11 బెల్లం అరిసెలు, 7 లేదా 8 స్పూన్లు నెయ్యి అండ్ 20 జీడిపప్పులు. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు వాటర్ వేసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడగాలి. నేను పెసరపప్పును కుక్కర్లోనే ఉడికించుకుంటాను, అందుకే డైరెక్ట్గా కుక్కర్లో నానబెడుతున్నాను. పెసరపప్పును కడిగిన తర్వాత వాటర్ వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వాటర్ వంపేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి 5 లేదా 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే వేసి పెసరపప్పును ఉడికించుకోండి, ఎందుకంటే అరిసెలు వేసినప్పుడు మిశ్రమం బాగా గట్టిగా అవుతుంది. పెసరపప్పు ఉడికేలోపు అరిసెలను రెడీ చేసుకుందాం. బెల్లం అరిసెలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా తుంచుకోవాలి. 1 టీ కప్ పెసరపప్పుకి 10 అరిసెలు సరిపోతాయి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే ఇంకో అరిసె వేసుకోండి. తక్కువ స్వీట్ తినేవారు అయితే 1 లేదా 2 అరిసెలను తగ్గించి వేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, అరిసెలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, పెసరపప్పు బాగా మెత్తగా ఉడికింది. ఈ విధంగా మెత్తగా ఉడికించి గరిటతో లేదా గుత్తికరతో కలుపుకున్నామంటే పప్పు బాగా మెత్తగా అవుతుంది. ఇందులో మనం అరిసెలు వేసి కలుపుకునేటప్పుడు పెసరపప్పు ఇంకాస్త మెత్తగా అవుతుంది. సో ఈ విధంగా మిశ్రమాన్ని ఎనుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద ఉంచి తుంచుకున్న అరిసెలు వేసుకోవాలి. అలాగే నెయ్యి వేసి లో ఫ్లేమ్లో అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే వేడికి అరిసెలు మెల్ట్ అయ్యి పెసరపప్పు మిశ్రమంలో కలిసిపోతుంది. లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ అరిసెలు మెల్ట్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి మిశ్రమం ఈ విధంగా కొంచెం గట్టిపడి అరిసెలు పెసరపప్పు మిశ్రమం బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో స్వీట్ కోసం అడిషనల్గా పంచదార, బెల్లం ఇలాంటివి వేరే ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. ఓన్లీ అరిసెలతోనే దీనికి స్వీట్నెస్ వస్తుంది. స్వీట్ రెడీ అయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకొని జీడిపప్పులు వేయించుకుందాం. దానికోసం పోపు గెరిట్లో నెయ్యి వేసి కరిగించి జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ స్వీట్ మా అత్తమ్మ నుంచి నేర్చుకున్నానండి నేను. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ సైడ్ ఈ స్వీట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మా అత్తమ్మ ఇందులో జీడిపప్పులు వేయదు, నేను వేస్తాను. మిగతా అంతా సేమ్ మా అత్తమ్మలాగానే చేశాను. మీకు ఇంట్లో ఉంటే జీడిపప్పులు వేసుకోండి, ఒకవేళ అవైలబుల్లో లేకుంటే వేసుకోకపోయినా పర్లేదు. చూడండి, జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పు అరిసెల మిశ్రమంలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. దీనిని ఒక రకంగా చెప్పాలంటే హల్వా అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి చాలా వరకు అందరి ఇంట్లో అరిసెలు చేసుకునే ఉంటారు కదా. సో ఒకసారి అరిసెలతో ఈ స్వీట్ ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే నేను పెట్టే మరిన్ని రెసిపీస్ కోసం టేస్టీ వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒకసారి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.